you have guts. Get ready to face Balaya. Daku Maharaj. క్యారెక్టర్ లో 2 రూపాయల్లో కనబడుతుంది. ఏ రూపంలో కనబడ్డా బాలయ్య బాబు హైలైట్ అన్నమాట సినిమాకి. అన్న ట్రోలర్ చెప్తున్నా సినిమా బాగలేదని నెగిటివ్ చేస్తే మా ఫ్రెండ్ గాని పేరు లింగా ఈ సినిమా బాగలేదని అంటే వాడిని వంగి అంతే ఒంటి చేతో ఓచకోట షాక్ అయినా నిజంగా ఫ్యూజన్ అయిపోయింది నిజంగా అన్న కూడా మెగా ప్లాన్ చెప్తున్నా డాక్ మారా చాలా బాగుంది. నా బాక్సులు బద్దలైపోతున్నాయి అన్న, పబ్లిక్ లేచి దుంపులాడుతుందన్న సినిమా థియేటర్ లో, హౌస్ ఫుల్ అయిపోయినాయి అన్న. రేపు ఫస్ట్ హాఫ్ వరకు ఎక్స్ట్రా ఉందన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో ఉంటుందని. ఫస్ట్ హాఫ్ అయితే డిఓపి అయినా సరే లేదంటే తమన్ బీజిఎం అయినా సరే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రతి సీన్ లేపారు. అసలు మనకి తమిళ్లో జైలరు విక్రమ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఫస్ట్ హాఫ్ దానికి మించి ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఊపుతున్నాడన్నా, దబిడిదిబుడు కింద మీద ఊపేస్తున్నాడన్నా. అందుకనే కావాలి బహుశా బాలయ్య ఫ్యాన్స్ అందరూ, అంటే మాలాంటి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు అంటారు. ఇందుకు BB3 అని చెప్పుకోవచ్చండి. బాలకృష్ణ గారు, బాబిడేల్ గారు, బాబీ కొల్లని వీళ్ళు ముగ్గురు కలిసి జనాలకి ఇచ్చిన ట్రీట్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నాకు తెలిసిన బాలకృష్ణ గారు, తమన్ గారు. ఎందుకు హిట్ అని చెప్తున్నానంటే ఎక్కడా బోర్ లేదు. ఫస్ట్ థియేటర్ లో స్క్రీన్ లో చూస్తుంటే సాంగ్ చాలా అందంగా ఉంది అండ్ చూడముచ్చటగా ఉంది. ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4.5 అండ్ పక్కా గుర్తుపెట్టుకోండి, ఇది నా ఎక్స్పెక్టేషన్ 600 crores కి దాటుతుంది. ఎక్స్పెక్టేషన్ తో ఏం రాలేదు మేము, బట్ చాలా సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నాం. ఎంట్రన్స్ సీన్ లో ఉంటుందన్న బీజిఎం, ఎమ్మాడు బీజిఎం తింటాడా లేదని అన్నం తింటున్నాడా తమను. నీకు ఎస్తామని కాదరా బాబు, నందమూరి తమనని ఇచ్చేయాల నీకు బిరుదు. అంటే 1.5 సినిమాని 30 సినిమాలాగా ఇది 30 minutes అయిన సినిమా అంత అలాగా అనిపించాడు. ఒక ప్రభాస్ అభిమానిగా సినిమాని మళ్ళీ వెళ్తానన్నా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడి అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. అపాయింట్మెంట్ లేకుండా